Hello guys, welcome to the review of the teaser of the movie Kubera, acted by Dhanush garu and Nagarjuna garu and Rashmika Mandana garu, directed by Shekhar Kamala garu. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్కొక్క కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ ఇంకా కుబేరా టీజర్ గురించి చెప్పాలంటే బేసిక్గా నేను ఎప్పుడు కూడా టీజర్స్ ఏమైనా వచ్చినట్టయితే వీడియో చేసేటట్టయితే ఫాస్ట్‌గా చేసేస్తాను. అంటే టీజర్ వచ్చిన ఒక హాఫ్ అన్ అవర్‌లోనే మాక్సిమం నా నుంచి వీడియో అయితే వచ్చేస్తది. సో ఎప్పుడు కూడా అంత ఫాస్ట్ ఉంటా. బట్ ఈసారి ఎందుకు ఇంత లేట్ అయింది తెలుసా? టీజర్ వచ్చిన చాలా సేపటికి గాని నా నుంచి ఈ వీడియో అయితే పబ్లిష్ కాదు. మీకెందుకు తెలుసా? దగ్గరగా ఒక అరగంట సేపు అనుకుంటా నాకు తెలిసి అలా చూస్తూనే ఉండిపోయా. అంటే తెలుగుది, తమిళ్‌ది, తెలుగుది, తమిళ్‌ది, తెలుగుది, తమిళ్‌ది మార్చి చూస్తూనే ఉన్నా కంటిన్యూస్‌గా. అసలు ఆ పాట గాని, ఆ కట్ షాట్స్ గానీ, ఆ బీజీఎం గానీ, మొత్తం అంతా నిజంగా ఒక ట్రాన్స్‌లోకి తీసుకెళ్ళినట్టే తీసుకెళ్ళిందసలు. లిటరల్లీ 2 గూడా అని జెప్పొచ్చు. అండ్ సినిమాలో చాలా ఎక్స్‌ట్రార్డినరీ డ్రామా ఉండబోతుంది. చాలా డీప్ ఎమోషన్స్ ఉండబోతున్నాయి. చాలా ఇన్ డెప్త్ ఎమోషన్స్ ఉండబోతున్నాయి. చాలా హార్డ్ హిట్టింగ్ స్టోరీ ఉండబోతుందని స్పష్టంగా తెలిసిపోతుంది. మొత్తం డబ్బు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. బట్ ఏంటంటే ఇక్కడ ఎప్పుడు కూడా మనం పూర్ అండ్ రిచ్ అనే కాన్సెప్ట్ చూస్తాం. బట్ నాకు తెలిసి ఫర్ ద ఫస్ట్ టైమ్ ఈ సినిమాలో 3 కాన్సెప్ట్‌లు పూరు, మిడిల్ క్లాసు, రిచ్చు. ఈ కాన్సెప్ట్‌ని తీసుకొనొచ్చారేమో అనిపిస్తోంది నాకు. అండ్ బేసిక్‌గా ఆ ముంబైలో ఆ ధారావిలాగా స్లమ్ ఏరియాస్‌ని చూపించడం, తర్వాత అల్ట్రా రిచ్ పీపుల్‌ని చూపించడం, తర్వాత నాగార్జున గారిది ఆ మిడిల్ క్లాస్ లైఫ్ స్టైల్ చూపించడం. సో, ధనుష్ గారేమో పూరు, నాగార్జున గారేమో మిడిల్ క్లాసు అండ్ ఆ పర్టిక్యులర్ సో కాల్డ్ రిచ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిచ్ కేటగరీ. సో, వీళ్ళ మధ్య నడుస్తూ ఉంటది. అండ్ ఇదంతా కూడా ఆ డబ్బేదైతే మనకు చూపిస్తారో చాలా పెద్దగా ఆ డబ్బు చుట్టూ తిరుగుతదేమో అనిపిస్తుందనమాట. అంటే నాకెందుకో చాలా హెవీ ఎమోషన్స్ ఉంటాయనిపిస్తుంది. బేసిక్‌గా ధనుష్ గారు మనకి చాలా వేరియేషన్స్‌తో కనపడుతున్నారు సినిమాలో. ఫస్ట్ నార్మల్‌గా కనపడుతున్నారు. ఆ తర్వాత టూ మచ్ ఆఫ్ బ్యాడ్ పొజిషన్‌లో ఉన్నట్టు కనపడుతున్నారు. అంటే బెగ్గర్‌లాగా ఉన్నట్టు కనపడుతున్నారు. ఆ తర్వాత మళ్ళీ నార్మల్ అయినట్టు కనపడుతున్నారు. అండ్ ఈ గ్యాప్‌లో నాగార్జున గారితో ఒక నార్మల్ సీన్ ఉంది. అంటే నాగార్జున గారు ఏదో పని చెబుతుంటే ధనుష్ గారు అది చేయడానికి ఆలోచిస్తూ వెనకడుగేస్తున్నట్టు, నాగార్జున గారు "ఏం కాదు చేసేయి" అని చెబుతున్నట్టు అలాంటి ఒక షాట్ కనబడింది. తర్వాత లాస్ట్‌కొచ్చేసరికి నాగార్జున గారిని ధనుష్ గారు వచ్చి రాయితో ఎంతో కొట్టడానికి వస్తుంటారు. అంటే "నువ్వు జెప్పిన పని వల్ల, నువ్వు జేయమన్న పని వల్ల నాకు ఎంత జరిగిందో, నా జీవితం ఎటుపోయిందో తెలుసా నీకన్నట్టుగా అదొకటైతే ఆ కైండ్ ఆఫ్ ఎమోషన్ కనబడుతుంది ఆ పర్టిక్యులర్ సీన్‌లో. అంటే ఈ రెండిటిని కూడా కంపేర్ చేసి చూసుకుంటే అలా అనిపిస్తుందనమాట నాకైతే మాత్రం. ఇంకా తర్వాత నాగార్జున గారు ఓ పక్క నార్మల్ పర్సన్‌లా కనబడుతున్నారు. మధ్యలో గన్ తీసుకొని ఆయనేమో ఫైట్ సీక్వెన్స్‌కెళ్లారు. అంటే యాక్షన్ షూటింగు అయన్నీ చేస్తున్నారాయన. అండ్ ఆయన షూట్ చేస్తోంది కూడా ధనుష్ గారినేనేమో. ఎందుకంటే ధనుష్ గారు ఎక్కడో దేని వెనకో దాక్కుంటున్నట్టుగా కూడా కొన్ని షాట్స్‌లో కనబడుతోంది. అండ్ ధనుష్ గారు, రష్మిక మందాన గారు మేబీ ఆల్రెడీ ఇద్దరు వైఫ్సేనేమో. సో, అదొక వైఫ్ అండ్ హస్బెండ్స్ ఏమో. సో, అదొక పాయింట్ అయితే ఉందన్నమాట మేబీ. అంటే ఆవిడ ఆల్రెడీ వైఫేనేమో అని చెప్పబోయి అట్లా వైఫేనేమో అన్నాను. సో, మేబీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్సేనేమో ఆల్రెడీ. సో, ఆ లవ్ అట్లాంటి ట్రాక్ కాకుండా మేబీ డబ్బు కోసం ఏదైనా చేసే సిట్యుయేషనొచ్చి, ఆ తర్వాత ఇట్లా చిక్కుకొని సంథింగ్ ఇలాంటిదేదో ఉందేమో అని అనిపిస్తోంది. ఐయామ్ నాట్ ష్యూర్ ఎగ్జాక్ట్‌లీ. బట్ మరీ పూర్తిగా అలా బెగ్గర్‌లాగా మారిపోయి పరిగెట్టుకుంటూ ఎళ్తుంటారు. వై అనేది అది అర్థం కాకుండా ఉందన్నమాట. సో, ఐయామ్ నాట్ అండర్‌స్టాండింగ్. అదొకటి అర్థం కాలేదు. సో, బేసిక్‌గా చాలా డీటెయిల్స్ అయితే ఉన్నాయి. టీజర్ చూస్తూ ఉన్న కొద్దీ అర్థమవుతుంది. అంటే పట్టి చూసా గదా! అన్ని సార్లు. సో, అనిపిస్తోంది చాలా డీటెయిల్స్ అయితే ఉన్నాయి సినిమాలో. అండ్ ఏదో కంపెనీ అండ్ ఆ కంపెనీని రన్ చేస్తున్న వాళ్ళు వీళ్ళంతా కూడా అండ్ వీళ్ళ దగ్గర చాలా పెద్ద మొత్తంలో డబ్బుంటది. అండ్ దాని రిలేటెడ్‌గా ఏవో ఇష్యూస్ గూడా అవుతాయి. సో, కార్‌లో ఎళ్తున్నప్పుడు అతనేమో తల పట్టుకొని కూర్చుంటాడు. సో, ఆ డబ్బు మిస్ అవుతుంది అనే కైండ్ ఆఫ్ ప్రెషర్ ఏంటనేది తెలియాల్సుంటది. ఆ తర్వాత ఏమో చాలా డీటెయిల్స్ అయితే ఉన్నాయబ్బా సినిమాలో. సో, డెఫినిట్‌గా చాలా ఫెంటాస్టిక్ స్టోరీ ఉంటదనిపిస్తుంది. డెఫినిట్‌గా బ్లాక్ బాస్టర్ అనే కైండ్ ఆఫ్ వైబ్ అయితే ఇప్పటి నుంచే వచ్చేస్తుంది. అదైతే క్లియర్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకా 'దేవిశ్రీ ప్రసాద్' మ్యూజిక్ చెప్తున్నా గదా! బేసిక్‌గా సినిమాలో 1 మినిట్ అంటే టీజర్‌లో 1 మినిట్ దాటిన తర్వాత ఒక బీజీఎం వస్తది. ఒక బీట్ వస్తది. నెక్స్ట్ లెవెల్ అది. ఆ తర్వాత 1 మినిట్ 29 సెకండ్స్ దగ్గర ఏదైతే బీట్ వచ్చిందో అది ఆల్రెడీ మనం ఇంతకుముందు చూసాము. గ్లింప్స్‌లో ఇచ్చారు కొంచెం.
అండ్ తర్వాత పోయిరా 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 మామ ఆ పాటలో ఉంటదది. అండ్ ఇప్పుడు గూడా అదే ఇచ్చారు. బట్ స్టిల్ నా నమ్మకం ఏంటంటే ఇది మాత్రమే కాదు. ఇంకా చాలా ఉంటది డెఫినిట్‌గా సినిమాలో. ఆ వైబయితే ఉంది చాలా గట్టిగా. అదైతే క్లియర్ అని చెప్పొచ్చు. సో, 'దేవిశ్రీ ప్రసాద్' సినిమాకి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ కాబోతుందనైతే మాత్రం చాలా అంటే చాలా గట్టిగా అనిపిస్తోంది. సో, అంటే ఇంకసలు చాలా పీక్ వైబొస్తోందబ్బా! అండ్ 'శేఖర్ కమ్ముల' గారు డెఫినిట్‌గా ఏదో చాలా గట్టిగానే ప్లాన్ చేశారనే ఫీలొస్తోంది యాక్చువల్‌గా. సో, 'హరిహర వీరమల్లు' జూన్ 12 అండ్ ఇదేమో జూన్ 20థ్ అండ్ జూన్ 27థ్ ఏమో మనకి అది ఏంటది 'కన్నప్ప'. సో, మొత్తము జూన్‌లో మనకి పెద్ద సినిమాలే ఉన్నాయి. గట్టిగానే ఉన్నాయి సినిమాలు. అండ్ 3 ఒక 1 వీక్ గ్యాప్‌లోనే రిలీజ్ అవుతున్నాయి మాక్సిమం అన్నీ గూడా. సో, అన్నీ బావుండాలని కోరుకుందాం. అండ్ 'కుబేర్' అయితే మాత్రం డెఫినిట్‌గా చాలా సాలిడ్ వైబ్ అయితే వస్తోంది. అంటే ఆ పాటతో ఏదైతే ఆ టీజర్ ఇచ్చారో అది చాలా నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్. అంటే ఇట్లాగే ఇంతకుముందు ఒక సినిమా ట్రై చేశారు 'లైగర్‌కి' యాక్చువల్‌గా. 'లైగర్‌కి' టీజర్‌కి పాటతోనే ఇచ్చారు. బట్ అదొక ప్రాపర్ వైబ్ రాలే. ఎందుకంటే అదేదో కైండ్ ఆఫ్ పాటలా ఉంటదది. ఇది అలా కాదు. ఇదొక అంటే డీటెయిల్డ్ మీనింగ్‌తో కూడుకున్న పాటిది. పాట, టీజర్ 2 కలిపిచ్చారు. అండ్ ఆ పాటలో చాలా డీటెయిల్డ్ మీనింగ్ ఉంది యాక్చువల్‌గా. సో, అటు వాడెలా అనుకుంటాడు, రిచ్ పర్సన్ మైండ్ ఎలా ఉంటది, అండ్ పూర్ పర్సన్ మైండ్ ఎలా ఉంటదనేది చాలా క్లియర్‌గా చూపిచ్చారు ఆ పాటలో. అండ్ ఈళ్ళిద్దరి మధ్య నలిగే వ్యక్తి మేబీ 'నాగార్జున' గారు అయ్యుండొచ్చు. అంటే నాకట్లా అనిపిస్తోందనమాట. మేబీ చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీ అండ్ చాలా స్ట్రాంగ్ ఎమోషన్ డ్రివెన్ స్టోరీ, చాలా స్ట్రాంగ్ డ్రామా డ్రివెన్ స్టోరీ, చాలా స్ట్రాంగ్ ఏమంటారు డీప్ ఎమోషన్స్‌తో కూడుకున్న స్టోరీ ఉందనిపిస్తుంది. సో, డెఫినిట్‌గా చాలా స్ట్రాంగ్ స్టోరీ ఉందనే కైండ్ ఆఫ్ ఫీల్ అయితే కలుగుతుంది 'కుబేరాలో' అయితే మాత్రం. సో, అది గైస్. సో, మనోళ్ళేమో తమిళ్ హీరోలకి మంచి మంచి సినిమాలిస్తున్నారు యాక్చువల్లీ. నైస్. 'సార్' గాని, ఇప్పుడు ఇప్పుడు ఇది గాని డెఫినిట్‌గా మంచి మంచి సినిమాలే కదా! 2 గూడా. సో, నైస్ అబ్బా! గ్రేట్. ఏమో వాళ్ళు మాత్రం మనకి ఏమో తమిళ్ డైరెక్టర్లు మాత్రం మనకి ఎక్స్‌పెక్ట్ చేసినంత మంచి సినిమాలైతే ఇవ్వట్లేదు. మనోళ్ళు మాత్రం వాళ్ళకి చాలా మంచి మంచి సినిమాలైతే ఇస్తున్నారు. నెక్స్ట్ ఇంకా 'వివేక్ ఆత్రేయ' గారిది అండ్ 'రజనీకాంత్' గారి కాంబో గూడా ఉంది. 'మైత్రి మూవీ మేకర్స్' ప్రొడక్షన్. నైస్. చూద్దాం. సో, నాకైతే 'కుబేర' టీజర్ చాలా అంటే చాలా బా అనిపిచ్చింది. మరి మీకెలా అనిపిచ్చిందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ ఎంతమంది ఈ ట్రైలర్ అండ్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారో కూడా కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, దాట్స్ ఇట్ గైస్. దిస్ ద వీడియో. వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియోని షేర్ చేయనప్పుడు కన్నా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఎవరిష్టం అయితే అక్కడొచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరెప్పుడైనా సరే రూ. 5,000 ప్రొడక్ట్ రూ. 250కి రావడాన్ని గమనించారా? లేదు కదా! కానీ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైమ్‌లో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైమ్‌లో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్‌గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా! కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్‌గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమ్మీడియేట్‌గా మీకు ఆ ప్రొడక్ట్‌ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమ్మీడియేట్‌గా ఆ ప్రొడక్ట్‌ని పర్చేజ్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రార్డినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి. వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్‌గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్‌స్టా బ్రాడ్‌కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్‌కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్‌లో ఉన్న మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్‌గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్‌లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో, డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి. వెంటనే ఫాలో అవ్వండి.